హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన మోడల్ పేపర్ నెంబర్ 19 అయితే చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ప్రతిరోజు ఈ వీడియోస్ని ఫాలో అవ్వడం ద్వారా మీకున్న సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. అంతేకాకుండా రివిజన్గా మీకు పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటుంది. మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకి ప్రతిరోజు చెప్తున్నాను. చాలామంది చూస్తున్నారు, బట్ ఇంకా కొంతమంది మిస్ చేస్తున్నారండి. రెగ్యులర్గా చూడండి. ఇంకా ఎవరైనా కొత్త వారు కోర్స్ తీసుకోవాలనుకుంటే చాలా టైం అయితే ఉందండి మనకి ఎగ్జామ్కి. ఈరోజే కోర్స్ పర్చేజ్ చేసి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో హరప్పా నాగరికత పశ్చిమ సరిహద్దులో ఉన్న ప్రదేశం ఏది? హరప్పా నాగరికత పశ్చిమ సరిహద్దులో ఉన్న ప్రదేశం ఏంటండి? సుర్కా జందార్. ఓకే, సుర్కా జందార్ అనేటువంటి ప్లేస్. నెక్స్ట్ వన్. మౌర్యుల సామాజిక వ్యవస్థలో ఎన్ని కులాలు ఉన్నాయని మెగస్తనీస్ తెలిపారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 7 కులాలు ఉన్నట్లుగా మెగస్తనీస్ తన గ్రంథమైనటువంటి ఇండికా, ఓకే, ఇండికాలో ప్రస్తావించడం జరిగింది. మౌర్యుల కాలంలోనే. మౌర్యులు అనేటువంటి వారు మొదటి తరం రాజులండి. ఓకేనా? వీరి కాలంలో 7 కులాలు ఉన్నట్లుగా ప్రస్తావించడము జరిగింది. నెక్స్ట్ వన్. ముద్ర రాక్షసం నాటకం ఎవరి రచన? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 విశాఖ దత్తుడు. సో గాయస్, మరి ఈ యొక్క విశాఖ దత్తుడు, కాళిదాసు వీరంతా కూడా చంద్రగుప్త 2, ఓకేనా, చంద్రగుప్త 2 కాలంలో వీరున్నారండి. వీరందరినీ నవరత్నాలు అనేవారు. ఓకేనా, నవరత్నాలు. ఓకే. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం వద్ద కూడా 8 మంది కవులు ఉండేవారండి. వారిని అష్టదిగ్గజాలు అనేవారు. అష్టదిగ్గజాలు. చంద్రగుప్త 2 దగ్గర నవరత్నాలు, శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉండేవారిని అష్టదిగ్గజాలు అనేవారు. ఓకే, గమనించాలి. 1527 సంవత్సరంలో కన్వా యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది? కన్వా యుద్ధము. ఆన్సర్ ఆప్షన్ 4 బాబర్ మరియు రాణా సంఘా మధ్య జరిగింది. ఓకేనా? 1526లో మొదటి పానిపట్టు యుద్ధం జరిగిందండి. ఏంటది? మొదటి పానిపట్టు యుద్ధము జరిగింది. దాని తర్వాత బాబర్, ఓకేనా, బాబర్ యుద్ధం చేసిన రెండవ యుద్ధమే కన్వా యుద్ధము. అంతే, తర్వాత వీరు మరణించారండి. ఇలాంటి యుద్ధంలో మళ్ళీ పాల్గొనలేదు. ఓకే. హిందుస్థాన్ టైమ్స్ పత్రికను ఎవరు స్థాపించారు? ఆప్షన్ 2 ఎస్ఎస్ లాయల్ పూరి. ఎస్ఎస్ లాయల్ పూరి అనేటువంటి పర్సన్ హిందుస్థాన్ టైమ్స్ను మరి స్థాపించారు. నెక్స్ట్ వన్.
బ్రిటిష్ వారికి బెంగాల్లో స్వేచ్ఛా వ్యాపారం నిర్వహించేందుకు మొఘల్ చక్రవర్తి ఫర్మానాను ఏ సంవత్సరంలో జారీ చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 1717వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, అస్సాంను ప్రత్యేక ప్రావిన్స్గా ఎప్పుడు ఏర్పాటు చేశారు? అస్సాంను ప్రత్యేక ప్రావిన్సెస్గా. ఆప్షన్ 3 అండి, 1911 బెంగాల్ విభజన రద్దు చేసినప్పుడు అస్సాంను ప్రత్యేక ప్రావిన్స్గా చేశారు. బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? 1905 లార్డ్ కర్జన్ సమయంలో. ఓకేనా. మరి బెంగాల్ అనేది విభజనను రద్దు చేస్తూ 1911లో ఈ నిర్ణయం తీసుకున్నారండి. ఈ టైంలో గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్స్ II. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, కాంగ్రెస్ తన ప్రసిద్ధ పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఏ నది ఒడ్డున ఆమోదించింది? పూర్ణ స్వరాజ్య తీర్మానం ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఏ నది ఒడ్డున? రావి నది ఒడ్డున ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదించడము జరిగింది. నెక్స్ట్ వన్, మాచ్కండ్ జల విద్యుత్ పథకము ఏ రాష్ట్రాల ఉమ్మడి పథకము? మాచ్కండ్. ఆన్సర్ ఆప్షన్ 3, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల యొక్క ఉమ్మడి జల విద్యుత్ పథకమే మాచ్కండ్. ఓకే. నెక్స్ట్, అంతరిక్ష వాహనాలకు ఉపయోగపడే ఇంధనాలను ఉత్పత్తి చేసే పంచదార కర్మాగారం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, ఆంధ్ర షుగర్స్. ఓకే, ఆంధ్ర షుగర్స్. నెక్స్ట్, ప్రతి సంవత్సరము వసంతోత్సవాలను నిర్వహించి కర్పూర వసంతరాయలు అనే బిరుదు పొందిన వారు ఎవరు? కర్పూర వసంతరాయలు ఎవరండి? కుమారగిరి రెడ్డి. కుమారగిరి రెడ్డి. నెక్స్ట్ వన్, మహాక్షత్రప నహపాలుని వారసులను జయించి నహపాలుడు వేయించిన నాణాలను తన బొమ్మతో పునఃముద్రించిన రాజు ఎవరు? ఆప్షన్ 1, గౌతమిపుత్ర శాతకర్ణి, శాతవాహనుల రాజు. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ 2, శివసముద్రం అండి, కావేరీ నది పైన శివసముద్రము, కర్ణాటకలో. ఓకే. నెక్స్ట్ వన్, పశ్చిమ బెంగాల్లో ఉత్పత్తి అగు ప్రధాన ఖనిజము ఏది? ఏంటండి అది? బొగ్గు అండి. భారతదేశంలోనే అత్యధిక బొగ్గు నిల్వలు కలిగినటువంటి ప్లేస్ దామోదర్ నదీలోయ. ఓకేనా, దామోదర్ నదీలోయ ఎక్కడుందండి? ఇది పశ్చిమ బెంగాల్లోనే ఉంటుంది. బొగ్గు నిల్వలు విస్తారంగా ఉన్నాయండి, భారతదేశంలోనే అత్యధికంగా. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధిక తేయాకు వినియోగదారు ఇండియా కాగా తేయాకు ఎగుమతిలో ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1, 4వ స్థానంలో ఉందండి మన దేశము. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. బయోస్పియర్ రిజర్వ్స్ ఏర్పడిన సంవత్సరం? శీతలెడారి, నీలగిరి, నందాదేవి, కాంచన్జంగా. మరి వీటిని ఏ సంవత్సరంలో బయోస్పియర్ రిజర్వ్లుగా ఏర్పాటు చేశారు చూద్దాము. ముందుగా శీతలెడారి ఎప్పుడండి? 2009. నెక్స్ట్, నీలగిరి 1986, నందాదేవి 1988, కాంచన్జంగా 2000 సంవత్సరంలో బయోస్పియర్ రిజర్వ్గా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, రెడ్ డేటా బుక్ను నిర్వహించే సంస్థ ఏది? రెడ్ డేటా బుక్ను నిర్వహించే సంస్థ. ఆప్షన్ 3, IUCN. మరి రెడ్ డేటా బుక్ అంటే ఏంటండి? అంతరించిపోయే జాబితాలో ఉన్నటువంటి జంతువులను గురించి ఈ బుక్లో మెన్షన్ చేస్తారండి. ఓకే. నెక్స్ట్ వన్, అసంతులిత వృద్ధిని బలపరిచిన వారు ఎవరు? అసంతులిత వృద్ధిని. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పై వారందరూ హర్షమన్, సింఘార్, బారెన్ అనేటువంటి ముగ్గురు ఆర్థికవేత్తలు అసంతులిత వృద్ధిని బలపరిచారు. నెక్స్ట్ క్వశ్చన్, అల్పాభివృద్ధి చెందిన దేశాలలో పొదుపు మొత్తాల సామర్థ్యం వరుసగా ప్రచ్ఛన్న నిరుద్యోగిత వినియోగాన్ని సూచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, రాగ్నర్ నర్క్స్. ఉత్పత్తి మార్కెట్ పరిమాణము అంటే ఏంటి? ఉత్పత్తి మార్కెట్ పరిమాణము. ఆప్షన్ 1, ఉత్పత్తి సంభవనీయమైన కొనుగోలుదారుల సంఖ్యనే ఉత్పత్తి మార్కెట్ పరిమాణము అంటారు. ఓకే.
నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కార్ల్ మార్క్స్ అభివృద్ధి దశలో ఉన్నవి ఏవి? కార్ల్ మార్క్స్ అభివృద్ధి దశలో ఉన్నవి. ఆప్షన్ 3 అండి ADE. భూస్వామ్య విధానము, నెక్స్ట్ పెట్టుబడిదారి వ్యవస్థ మరియు సామ్యవాద కమ్యూనిస్ట్ వ్యవస్థ కార్ల్ మార్క్స్ వారి యొక్క అభివృద్ధి దశలో ఉన్నటువంటి ఆర్థిక విధానాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు, అమలుపరిచే వారిని నిందించాలి అని ఎవరు అభిప్రాయపడ్డారు? ఆన్సర్ ఆప్షన్ 4 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ వన్, మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదని ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పునిచ్చింది? ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఎప్పుడు తీర్పు ఇచ్చిందండి? రిజర్వేషన్లు 50% మించకూడదని. ఆన్సర్ ఆప్షన్ 2 1992. నెక్స్ట్ వన్, 1953లో పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం కాగ్ పదవి కాలం ఎంత? కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటారండి. కాగ్ రాష్ట్రపతి గారు వీరిని నియమిస్తారండి. ఓకే, వీరి యొక్క పదవి కాలం ఎంత? 24. ఆన్సర్ ఆప్షన్ 4 అండి 6 సంవత్సరాలు. అయితే మీకందరికీ కూడా జీకే క్వశ్చన్ ఈ రోజుది. ప్రజెంట్ మన దేశంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఎవరున్నారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు తెలిస్తే. తెలియకపోతే కాగ్ అని కామెంట్ పెట్టండి. ఓకే, నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ వన్, మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ రాజ్యాంగంలోని ఏ నిబంధనలో పొందుపరచబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి ZE. క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. దృఢస్థరం, ఇది కంటి బయటి పారదర్శక తంతుయుత పదార్థంచే ఏర్పడిన పొడ. ఆప్షన్ బి శుక్లపటలం, ఇది కాంతిని కంటిలోకి పంపించడంలో తోడ్పడుతుంది. నెక్స్ట్ లింబస్, కార్నియా కంజెక్టివా కలిసే ప్రదేశము. నెక్స్ట్ ఒమిక్రాన్, 2021 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో బయలుపడిన ఇదొక వేరియంట్. సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ 3 ABCD అన్నీ కూడా సరైన సమాధానాలే. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది ఏ మొక్క విత్తనంపై కోమా అనబడే కేశ సముదాయం ఉండి గాలి ద్వారా వ్యాప్తి చెందించబడుతుంది? ఏంటండి? ఏ మొక్క యొక్క విత్తనం పైన ఉంటుంది కోమా అనబడే కేశ సముదాయము? అంటే వెంట్రుకల లాంటి చిన్న చిన్న దూది నిర్మాణం అండి. దేనిపైన ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 జిల్లేడు మొక్క. నెక్స్ట్ వన్, దూరంగా ఉన్న వస్తువులను 2 కళ్ళతో ఒకేసారి చూడడానికి 2 సరిసమాన టెలిస్కోప్లను సౌష్ఠవంగా అమర్చిన ఏర్పాటును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 బైనాక్యులర్ అంటారు. మనం చూసే విధానం కూడా బైనాక్యులర్ విజన్ అండి. మన 2 కళ్ళతో ఒకే వస్తువును ఒకేసారి చూడగలం. ఓకేనా? మన 2 కళ్ళతో 2 వస్తువులను చూడవచ్చా అండి ఒకేసారి? చూడలేము. ఓకే, దాన్నే బైనాక్యులర్ విజన్ అంటాం. నెక్స్ట్, మానసిక ఒత్తిడిని స్వల్ప లేదా తీవ్రమైన స్థాయిలో ఉండే మనోవ్యాధుల నుండి ఉపశమనానికి ఉపయోగించే రసాయన పదార్థాలు ఏవి? 29. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి ట్రాంక్విలైజర్లు అంటారు వాటిని. ఓకేనా? ట్రాంక్విలైజర్స్. నెక్స్ట్ వన్, ఏ సంస్థ ఆవిర్భావంతో భారతదేశంలో అంతరిక్ష కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 3 ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. నెక్స్ట్ వన్, అబాకస్ ద్వారా చేయగల గణనలు ఏంటి? ఆప్షన్ 4 1 మరియు 2. సంకలనము మరియు వ్యవకలనం, అంటే కూడికలు మరియు తీసివేతలు. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక శ్రీ బసవ అంతర్జాతీయ అవార్డు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 3 కర్ణాటక. నెక్స్ట్ వన్, పల్నాటి వీర చరిత్ర, బొబ్బిలి కథ, కుమారరాయుని కథ మొదలగు కథా గేయాల్ని సేకరించిన పాశ్చాత్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సిపి బ్రౌన్ అండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో శక్తినిచ్చే అణువులను గుర్తించండి. 34. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. కార్బోహైడ్రేట్స్లు, ప్రోటీన్లు మరియు లిపిడ్లు, ఈ 3 కూడా మనకు శరీరానికి శక్తిని ఇస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్,
ఇటీవల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏ దేశాన్ని బ్లాక్ లిస్ట్లో ఉంచింది? బ్లాక్ లిస్ట్లో మయన్మార్. నెక్స్ట్ వన్, ఇటీవల ట్రై స్టేట్ సింక్రోనైజ్డ్ వల్చర్ సర్వేలో హిమాలయన్ గ్రిఫాన్ రాబందులు ఎక్కడ నివేదించబడ్డాయి, అంటే ఎక్కడ కనుగొనబడింది? రీసెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మలబార్ వన్యప్రాణుల అభయారణ్యంలో వీటిని గుర్తించారు, హిమాలయన్ గ్రిఫాన్ అనేటువంటి రాబందులు. ఓకే, నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని జీవించే హక్కు ఆర్టికల్ 21ని ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము? ఎక్కడి నుంచి అండి? జపాన్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వానిలో సమకాలీన జాతి వివక్షపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ప్రత్యేక రిపోర్టర్గా నియమితులైన మొదటి ఆసియన్గా మరియు మొదటి భారతీయుడిగా గుర్తింపు పొందినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అశ్విని కేపీ గారండి. నెక్స్ట్ వన్, ఐపీఎల్ 2025 సీజన్ విజేతగా నిలిచిన జట్టు ఏది? ఎవరికి ఈ యొక్క ట్రోఫీ లభించిందండి? ఎవరు విజేతగా నిలిచారంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రన్నరప్ ఎవరు? పంజాబ్ కింగ్స్ 11. ఓకే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రథమ స్థానము 1956లో ఎక్కడ కలదు? ఎక్కడండి? గుంటూరులో అండి. ఓకేనా, 1956లో. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కేటగిరీలో ఈ క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా ట్యాంప్ ర్యాంక్ను సాధించింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో మిషన్ లైఫ్ను ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 గుజరాత్. సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు కూడా ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు వస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.